నెక్స్ట్ ఏపీలో ఊపందుకున్న బెట్టింగ్లు కూటమికి కోట్లు. అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వారిపైన నేషనల్ సర్వేలు దాదాపు 11 సర్వేలు వచ్చినాయి. 11 సర్వేల్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి పూర్తి ఆధిక్యత ఉన్నట్లుగా కూడా వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అందుకనే ఇండియా టుడే వాళ్ళు 17 సీట్లు కూటమికి ఇచ్చారు, 8 సీట్లు వైసీపీకి ఇచ్చారు. CNN న్యూస్ వాళ్ళు కూడా 18 కూటమికి ఇచ్చారు, 7 సీట్లు వైసీపీకి ఇచ్చారు. అట్లాగే ఇండియా టీవీ వాళ్ళు 17 ఇచ్చారు కూటమికి, 8 వైసీపీకి ఇచ్చారు. అట్లాగే ఏబీపీ న్యూస్ అన్నీ కూడా టోటల్గా తెలుగుదేశానికి, జనసేన, బీజేపీ కూటమికి ఎడ్జ్ ఇచ్చారు. వైసీపీకి దాదాపు 2 నుంచి 7 స్థానాలు, 8 స్థానాలు మించి ఏ ఒక్కరు కూడా ఇవ్వలేదు. దీంతో క్లియర్గా వస్తుందనేటువంటి ఏదైతే రిపోర్ట్స్ వచ్చినాయో, దీంతో బెట్టింగ్ రాయిళ్ళు ఇప్పటివరకు బెట్టింగ్కి సంబంధించి చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఆ బెట్టింగ్ రాయిళ్ళు ఇప్పటి వరకు గతంలో బాగా టీడీపీకి, కూటమికి బాగా ఫ్యాన్సీ ఇచ్చారు, అంటే బాగా వీళ్ళకి ఎక్కువ స్థానాలు వస్తేనే ఇచ్చారు. కానీ ఒక 10 రోజుల క్రితం మాత్రం కొంచెం దగ్గరికి వచ్చారు, 70, 100 అట్లా వచ్చినాయి. కానీ మరలా ఇప్పుడు 10 days తర్వాత ఈ సర్వేలు వచ్చిన తర్వాత దాదాపు 50 లోపే ఉంటుంది అనేటువంటిది వైసీపీకి వస్తున్నటువంటిది. 120 నుంచి 130 వరకు కూటమికి ఉంటుందని చెప్పని ఇస్తూ ఉన్నారు. అంటే పూర్తిగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి పాజిటివ్గా బెట్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి. వైసీపీ వాళ్ళు గతంలో వచ్చినటువంటి స్పీడ్గా బెట్టింగ్లకి ఇప్పుడు రావట్లేదు. గవర్నమెంట్ వచ్చిందని ఎవరు దాదాపు తగ్గిపోయారు. ఏదైతే ఉన్నారో 60 సీట్లు వస్తాయి, 50 సీట్లు వస్తాయి అని చెప్పని పందాలు పెడుతూ ఉన్నారు. 50-60 సీట్లు వచ్చే పనికైతే అది చాలా డ్యామేజ్ జరుగుతూ ఉంది. అంటే బెట్టింగ్, ఫ్యాన్సీ బెట్టింగ్, ఏదైతే ఎవరు అధికారంలోకి వస్తారనేటువంటి బెట్టింగ్ తోటి ఒక్కసారిగా ఇదైంది. రాయి రివర్స్ అయింది. రాయి తగిలిన దెబ్బ కంటే కూడా ఆ దెబ్బ ప్రజల్లో నుంచి చేసినటువంటి గాయం చాలా పెద్దదైంది. దాంతో అది మరింత నష్టాన్ని చేకూర్చింది. రాయి రివర్స్ అవడంతో కూడా సీట్లు పడిపోయింది. అది నిజంగా అలా కాకుండా మామూలుగా జరిగినట్లుగానే డ్రైవ్ చేసినట్టయితే ఇంత పరిస్థితి ఉండేది కాదు. అది రివర్స్ అయింది, దాంతో నష్టం జరిగింది. తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి సభలు నిర్వహించడం, భారతీయ జనతా పార్టీ కలిసి సభలు నిర్వహించడంతో ఒక హైపు క్రియేట్ అయింది. ఒక ఫ్యాన్సీ ఇది వీళ్ళకి అనుకూలంగా ఉంది. ప్రత్యేకంగా కడప పార్లమెంట్లో వైఎస్ షర్మిల గెలిచిద్ది, అవినాష్ గెలుస్తారని అదొక పందెం జరుగుతుంది. పులివెందుల మెజారిటీ మీద బెట్టింగ్ జరుగుతూ ఉంది. కుప్పం మెజారిటీ మీద బెట్టింగ్ జరుగుతూ ఉంది. పిఠాపురం మెజారిటీ మీద బెట్టింగ్ జరుగుతూ ఉంది. మంగళగిరి మెజారిటీ మీద బెట్టింగ్ జరుగుతూ ఉంది. విజయవాడ వెస్ట్లో సుజనా చౌదరి గారు గెలుస్తారు అది బెట్టింగ్ జరుగుతూ ఉంది. దాదాపు భీమిలి అట్లాగే కొన్ని స్థానాల్లో ప్రత్యేకంగా బెట్టింగ్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. చాలా వేగంగా యుద్ధం జరుగుతూ ఉంది. మరి అసలు ఏ జిల్లాలో ఎన్ని స్థానాలు వస్తాయి అనేటువంటి దాని మీద బెట్టింగ్ జరుగుతూ ఉంది. ఇవన్నీ కొంచెం అనాలిసిస్గా చెప్పొచ్చు. దాని మీద కొంచెం క్లియర్గా కూడా మనం రిపోర్టు 2 రోజుల్లో అసలు ఏ జిల్లాలో ఎట్లా ఇస్తున్నారు, బుకీలు ఎట్టిస్తున్నారు, ఆ బుకీలు ఇచ్చినటువంటి దాంట్లో ఎట్లా జరుగుతుంది, జనరల్గా ఉభయ గోదావరి జిల్లాలో అసలు ట్రెండ్ సెట్ ఎట్లా ఉండిద్ది, అసలు ఎన్ని సీట్లు వస్తాయి వైసీపీకి, ఎన్ని వస్తాయి, ఎన్ని రావు అని, అన్ని వస్తాయి అని, ఎట్లా అదొకటి ఒక విపరీతంగా జరుగుతుంది. అది చాలా నష్టాన్ని చేకూరుస్తున్నటువంటి అంశంగా ఉంది. దానికి సంబంధించి బాబు మాట్లాడుతున్నారంట. ఓకే.